రిజర్వేషన్ల రద్దు, బీసీ కులగణన, రాజ్యాంగం రద్దు అంశాలతో బీజేపీని అటాక్ చేస్తోంది కాంగ్రెస్. రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. అయితే కాంగ్రెస్ ఆరోపణలకు బీజేపీ లీడర్లు కౌంటర్ అటాక్ చేయడంలో విఫలమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ చేస్తున్న అటాకింగ్ తో ఎన్నికల్లో తీవ్ర నష్టం జరుగుతోందని బీజేపీ భావిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. జ్యోతి, కాంగ్రెస్ పార్టీ బీజేపీని టార్గెట్ చేస్తూ ఈ మధ్య వరుసగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రిజర్వేషన్ల రద్దు కావచ్చు, లేదంటే బీసీ కులగణన చేయకపోవడానికి రిజర్వేషన్లు రద్దు చేయబోతుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు ఎంపీ సీట్లు కనుక వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేయబోతుంది అన్నటువంటి కామెంట్స్ చాలా పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. మిగతా జాతీయ నేతలందరూ కూడా దీని మీద రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ స్టేట్లో బీజేపీ నేతలు ఈ రేవంత్ రెడ్డి అటాకింగ్కు సతమతం అవుతున్నారు. ఎట్లా కౌంటర్ ఇవ్వాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ రిజర్వేషన్ల రద్దు అంశం, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల రద్దు అనేది మొత్తం కూడా ప్రజల్లోకి వెళ్తుంది. దీన్ని ఎట్లా ఆపాలన్నటువంటి విషయాల మీద భారతీయ జనతా పార్టీలో ఒక 4-5 రోజుల నుంచి కూడా దీని మీద ఒక చర్చ జరుగుతుంది. ఎట్లా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి, ఏ విధంగా దీన్ని అటాకింగ్ చేయాలి అనేటువంటి విషయాల మీద కూడా భారతీయ జనతా పార్టీలో ఒక చర్చకు దారి తీసింది. ఒకవైపు కొంతమంది నేతలేమో కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ చేసినటువంటి ఎజెండాకు మనం ఎందుకు వెళ్ళాలని కొంతమంది అంటుంటే, లేదు ఖచ్చితంగా దీన్ని కౌంటర్ చేయాల్సిందే, అటాకింగ్ చేయాల్సిందే, రేవంత్ రెడ్డికి కౌంటర్గా ప్రెస్ మీట్లు పెట్టాలి, అవసరమైతే ప్రజల్లోకి వెళ్ళాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. కానీ ఇప్పటికే దీని మీద రిజర్వేషన్లు రద్దు చేయడం లేదనేది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడిండు, మోడీ మన తెలంగాణకు వచ్చినప్పుడు మాట్లాడిండు, అమిత్ షా మాట్లాడిండు, జేపీ నడ్డా మాట్లాడిండు, భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలైనటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, అరవింద్, డీకే అరుణ, ఎంపీ లక్ష్మణ్, ఇంతమంది నేతలు అటాక్ చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కామెంట్స్ చాలా సీరియస్గా ప్రజల్లోకి వెళ్తాయనేది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చర్చ. దీన్ని మరి ఎట్లా ఫుల్ స్టాప్ పెట్టాలనే దాని మీద గత కొన్ని రోజుల నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. సతమతం అవుతున్నారు. ఏ స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టినా దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి మళ్ళీ నిన్న కూడా కొన్ని అంశాలను తెర మీద తీసుకొచ్చారు. రిజర్వేషన్ల రద్దు చేస్తుంది కాబట్టే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే కాబట్టే బీసీ కులగణన చేయడం లేదన్నటువంటి అంశాన్ని మరొకసారి తెర మీద తీసుకొచ్చాడు. సో రేవంత్ రెడ్డి అటాకింగ్కు భారతీయ జనతా పార్టీలో మొత్తానికైతే ధీటుగా కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. నిన్న బండి సంజయ్ కూడా ప్రయత్నాలు చేశారు. రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని కొంత అంటే డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి తీసుకొచ్చారు. సో ఒకవైపు బండి సంజయ్, ఇంకొక వైపు కిషన్ రెడ్డి, మరోవైపు లక్ష్మణ్, తర్వాత మిగతా జాతీయ నేతలు తెలంగాణ రాష్ట్రానికి ప్రచారం కోసం వచ్చిన అటాకింగ్ పూర్తి స్థాయిలో జరగడం లేదన్నటువంటి చర్చ ఉంది. రేవంత్ రెడ్డి ఒకవైపు, భారతీయ జనతా పార్టీ అటు మోడీ, అమిత్ షా, జాతీయ నేతలు, రాష్ట్ర నేతలందరూ ఒకవైపు అన్నట్టుగా బీజేపీలో చర్చ జరుగుతుంది. ఈ మరోవైపు ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ఏమనుకుందంటే ఈజీగా 12 సీట్లు గెలవచ్చు. అటు ఒకవైపు ఏమో రామ మందిర నిర్మాణం జరిగింది, తర్వాత కాశ్మీర్కి సంబంధించినటువంటి ఆర్టికల్ 370 కావచ్చు, ఇవన్నీ కావచ్చు, స్వయం ప్రతిపత్తి కావచ్చు, అంశం కావచ్చు, అట్లనే ముస్లింలకు మహిళలకు సంబంధించినటువంటి త్రిబుల్ తలాక్ రద్దు కావచ్చు, తర్వాత ఓసీలో వెనకబడినటువంటి ఓసీలకు రిజర్వేషన్ల అంశం కావచ్చు, తర్వాత చాలా అంశాలు ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి ప్లస్ అవుతాయి. రాముడి ప్రాణప్రతిష్టనే చేశాం కదా అయోధ్యలో, ఇంకా ఈజీగా ఈ అక్షింతలు కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళా ఈజీగా మనం 12 సీట్లు గెలవచ్చు. గతంలో 4 సీట్లు గెలిచాం. ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంట్ సీట్లలో 32% ఓట్లతోటి 12 పార్లమెంట్ సీట్లను గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అనుకున్నారు. కానీ రాను పరిస్థితి చూస్తే కొంత కాంగ్రెస్ అటాకింగ్కు, కాంగ్రెస్ దూకుడుకు భారతీయ జనతా పార్టీ మాత్రం కొంత డైలమాలో పడ్డది. ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, రిజర్వేషన్ల రద్దు అనే అంశము ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలలో బలంగా వెళ్ళిపోయింది. భారతీయ జనతా పార్టీలో ఒక చర్చ ఉంది, ఎస్సీలు ఎస్టీలు కొంత ఈ భారతీయ జనతా పార్టీ వైపు ఉండరు అనేటువంటి చర్చ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని దీన్ని ఉపయోగించుకున్నారు కాంగ్రెస్ పార్టీ అనేది రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎట్లా ఆయనని నిలుపుదల చేయాలి, ఎట్లా అటాకింగ్ చేయాలి భారతీయ జనతా పార్టీ అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికీ ఈ మధ్యనే అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్య నేతలతో మీటింగ్ అయినప్పుడు కూడా సరే అది ఓటు వేయించండి ఓటర్లతో అనేటువంటి విషయాలతో పాటు ముఖ్య నేతలతో ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. మొత్తానికి జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి అంశం ఇప్పుడు చర్చకు దారి తీసింది. దీన్ని ఓవర్కమ్ చేయాలనే దాని మీద భారతీయ జనతా పార్టీలో
చర్చ అయితే జరుగుతుంది. ఈరోజు కూడా ఉదయం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారు, తర్వాత ఎన్నికల సమయంలోనే ఇట్లాంటి అంశాలు తెర మీదకి తీసుకొస్తాను అనేది ఆయన చెప్పారు. మరోవైపు ఇవాళ సాయంత్రం 4 గంటలకు కూడా కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ ఉంది. నిన్న బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టారు. మొన్న 2 రోజుల క్రితం కిషన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా భారతీయ జనతా పార్టీలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, అట్లనే తర్వాత కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. వాళ్ళ 10 ఏళ్ల పాలన, మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, తర్వాత రాముడు ప్రాణప్రతిష్టకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ పోయాయి. ఓన్లీ టార్గెట్గా రేవంత్ రెడ్డి టార్గెట్గానే మొత్తం కూడా ఇప్పుడు పొలిటికల్గా సిచ్యువేషన్ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్ని రోజులేమో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో, తర్వాత స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్లో, తర్వాత ఇతరత్ర మీటింగ్లో మేము 10 ఏళ్లలో ఈ కార్యక్రమాలు చేశామని చెప్పుకున్నటువంటి పరిస్థితి బీజేపీకి ఉండే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్గా రాజకీయాలు జరుగుతున్నాయి. సేమ్ బీఆర్ఎస్ అట్లనే ఉంది, తర్వాత భారతీయ జనతా పార్టీ అట్లనే ఉంది. కాంగ్రెస్ ఫిక్స్ చేసినటువంటి ఎజెండాలో, రేవంత్ రెడ్డి ఫిక్స్ చేసినటువంటి ఎజెండాలో భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు. ఆయన స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్లో రేవంత్ రెడ్డి మాట్లాడతారు. తెల్లారి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి మేము అట్లా లేదు ఇట్లా లేదు అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి ప్రజెంట్ భారతీయ జనతా పార్టీలో ఉంది. వీళ్ళు 10 ఏళ్ల పాటు ఏ కార్యక్రమాలు చేశాము, తర్వాత ప్రజల్లోకి ఏ అంశాలు వెళ్ళాలనేది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం వారం రోజులను చూస్తున్నాం. ఎప్పుడైతే రిజర్వేషన్ల రద్దు అంశం తెర మీదకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ పైచే అవుతుంది, బీజేపీ కింది చేయి అవుతుంది అన్నటువంటి చర్చ రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఉంది. సో ఈ అంశము పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. కాబట్టి జాతీయ నేతలు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇప్పుడు తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ ఇప్పుడు మోడీ ఈ నెలలో రాబోతున్నారు 8, 10 తారీఖులో, అట్లనే 5వ తారీఖున అమిత్ షా రాబోతున్నారు, 6వ తారీఖున బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాబోతున్నారు. ఈ వచ్చిన నేతలందరూ కూడా తాము ఏం చేస్తాం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తాయని చెప్పేదానికంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్కే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. రిజర్వేషన్లు రద్దు చేయడం లేదు, రాజ్యాంగం రద్దు చేయడం లేదు, తర్వాత ఇంకొక వైపు ఈ బీసీ కులగణన మీద కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ భారతీయ జనతా పార్టీలో వచ్చిందంటే ఏ స్థాయిలో ప్రజల్లోకి వెళ్తుంది కాంగ్రెస్ చేసినటువంటి కామెంట్స్ అనేది పెద్ద ఎత్తున అయితే చర్చకు దారితీస్తున్నాయి. బీజేపీలో ఒక వర్గం అయితే చెప్తుంది, మీరు కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా ఫిక్స్ చేస్తుంది, ఆ ఎజెండాలో మీరు పడొద్దు అనేటువంటి అంశాలను చాలామంది ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు చెప్తున్నారు. కానీ అనివార్యంగా భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి కామెంట్స్కు ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఆ కౌంటర్ కూడా ప్రజలకు వెళ్ళడం లేదన్నటువంటి ఒక చర్చ భారతీయ జనతా పార్టీలో నడుస్తుంది, ఒక సతమతమత అవుతుంది. దీన్ని ఎట్లా ఫుల్ స్టాప్ పెట్టాలనే దాని మీద భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా ఫోకస్ చేసింది. ఇప్పుడు మోడీ 8వ తారీఖు 10వ తారీఖున వస్తున్నారు, మరోసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారా, ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందా, డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం బండి సంజయ్ చేశారు. ఇవాళ అన్ని పత్రికల్లో కూడా బండి సంజయ్ అంశం వచ్చింది, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా. కానీ దాని నుంచి మళ్ళీ నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బీసీ కులగణన చేయకపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ త్వరలోనే రిజర్వేషన్లు రద్దు చేయబోతుంది ఒకవేళ అధికారంలోకి వస్తే అన్నటువంటి విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనేది పెద్ద ఎత్తున సతమతం అవుతున్నారు. రేవంత్ రెడ్డి చుట్టే ఇప్పుడు పార్లమెంట్ పాలిటిక్స్ నడుస్తున్నాయనే టాక్ భారతీయ జనతా పార్టీలో ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.